ఈ ఒక్క చెక్ పేపర్ దీనితో 100 కాదు 10 లక్షలు కాదు కోటి రూపాయల వరకు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అసలు ఈ చెక్ సిస్టమ్ 700 ఇయర్స్ నుంచి ఎలా సర్వే అవుతుంది. 1600s లో చెక్స్ అంటే ఇప్పటి బ్యాంక్స్ ఇచ్చే ప్రింటెడ్ చెక్ లీఫ్ కాదు, ఒక పేపర్ మీద రాసి బ్యాంక్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవారు. 1717 లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రీ ప్రింటెడ్ చెక్ ఫామ్ ని ఇంట్రొడ్యూస్ చేయడంతో చెక్ కి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ రావడం మొదలైంది. 1970 లో ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఇండియాలో చెక్స్ ఇంట్రొడ్యూస్ చేసిన అర్లీ బ్యాంక్ హిస్టారిక్ రికార్డ్ లో ఉంది. యాక్చువల్లీ చెక్స్ ని డిఫరెంట్ వే లో క్లాసిఫై చేశారు. మనం కామన్లీ తెలుసుకోవాల్సిన 9 మెయిన్ టైప్స్ ఉన్నాయి. ఒకటి బేర్ చెక్, 2 ఆర్డర్ చెక్, 3rd క్రాస్ చెక్, 4th ఓపెన్ చెక్, 5th పోస్ట్ డేటెడ్ చెక్, 6th స్టిల్ చెక్, 7th ట్రావెల్ చెక్, 8th సెల్ఫ్ చెక్, 9th బ్యాంక్ చెక్. ఒక్కొక్క చెక్ గురించి ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. మరి చెక్ బౌన్స్ అసలు ఎందుకు అవుతుంది? నేను మీకు 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చాను అనుకోండి, బ్యాంక్ లో డిపాజిట్ చేశాను అనుకోండి, కానీ నా అకౌంట్ లో సఫిషియెంట్ బ్యాలెన్స్ లేదు. అప్పుడు బ్యాంక్ 1 లక్ష పేమెంట్ చేయకుండా చెక్ రిటర్న్ ఇస్తుంది. దీనినే చెక్ బౌన్సింగ్ అంటారు. అయితే బ్యాలెన్స్ లేకపోవడం కారణం ఒకటే కాదు, అదే పేరు అదే సిగ్నేచర్ తో బ్యాంక్ కి తీసుకెళ్తే అది జిరాక్స్ అని ఎలా తెలుసుకుంటారు? ఎందుకంటే బ్యాంక్ కేవలం కంటికి కనిపించే అమౌంట్, నేమ్, సిగ్నేచర్ మాత్రమే చూడదు. మరి ఈ చెక్ పై ఉన్న చెక్ నంబర్, MICR నంబర్ అంటే ఏంటి? ఒక చెక్ ని చూడగానే కింద చాలా నంబర్ కనిపిస్తాయి కదా, అవన్నీ ర్యాండమ్ నంబర్స్ కాదు. ఒక్కొక్క నంబర్ కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే చెక్ నంబర్ ఏ చెక్ అని ఐడెంటిఫై చేయడానికి, అకౌంట్ నంబర్ ఎవరి అకౌంట్ అని ఐడెంటిఫై చేయడానికి, MRCR కోడ్ ఏ సిటీ, ఏ బ్యాంక్, ఏ బ్రాంచ్ అని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తారు. UPI వచ్చిన తర్వాత చెక్ యూసేజ్ చాలా వరకు తగ్గింది, అలా అని డిసపియర్ కాలేదు.